మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపాయి 10 మంది డీఆర్జీ జవాన్ల హిట్ లిస్ట్ జాబితా విడుదల చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు మావోయిస్టులు. బైరాంఘట్ ప్రాంతంలో చెట్లకు పోస్టర్లను అంటించారు. అమాయక గ్రామస్తులను కూలీలను కూడా పోలీసులు బెదిరించినట్లుగా మావోయిస్టులు ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. బైరాంఘట్ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న వంతెన పనులను ఆపివేసి ఎవరి ఇళ్లకు వాళ్లు వెంటనే వెళ్లిపోవాలని మావోయిస్టులు హెచ్చరించారు. గ్రామంలోని ప్రభుత్వ భవనాల గోడలపై త్రివర్ణ పతాకాలతో నల్ల రంగుతో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నినాదాలు రాసి చెట్లకు కరపత్రాలను అంటించారు. బీజాపూర్ లో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపాయి 10 మంది డీఆర్జీ జవాన్ల హిట్ లిస్ట్ జాబితా విడుదల చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు మావోయిస్టులు. బైరాంఘట్ ప్రాంతంలో చెట్లకు పోస్టర్లు అంటించారు. అమాయక గ్రామస్తులను కూలీలను కూడా బెదిరించినట్లుగా పోలీసులు మావోయిస్టులు ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. అయితే బైరాంఘట్ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న వంతెన పనులను ఆపివేసి ఎవరి ఇళ్లకు వాళ్లు వెంటనే వెళ్లిపోవాలని మావోయిస్టులు హెచ్చరించారు. గ్రామంలోని ప్రభుత్వ భవనాల గోడలపై త్రివర్ణ పతాకాలతో నల్ల రంగుతో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నినాదాలు రాసి చెట్లకు కరపత్రాలను అంటించారు. బీజాపూర్ లో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపాయి 10 మంది డీఆర్జీ జవాన్ల హిట్ లిస్ట్ జాబితా విడుదల చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు మావోయిస్టులు. బైరాంఘట్ ప్రాంతంలో చెట్లకు పోస్టర్లు అంటించారు. అమాయక గ్రామస్తులను కూలీలను కూడా పోలీసులు బెదిరించినట్లుగా మావోయిస్టులు ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. బైరాంఘట్ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న వంతెన పనులను ఆపివేసి ఎవరి ఇళ్లకు వారు వెంటనే వెళ్లిపోవాలని మావోయిస్టులు హెచ్చరించారు. గ్రామంలోని ప్రభుత్వ భవనాల గోడలపై త్రివర్ణ పతాకాలతో నల్ల రంగుతో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నినాదాలు రాసి చెట్లకు కరపత్రాలను అంటించారు.